ఈ రోజుల్లో మనతో ఉన్న సమస్య ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాద పలుకులు, మనకిచ్చిన ఆశీర్వాద వాగ్దానాలు కొన్నిసార్లు కొంతమంది సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని ఈ విధంగా ఆశీర్వదించబోతున్నాడు అని పలకగానే కొంతమంది ఆమెన్ అని చెప్పడానికి సందేహిస్తూ ఉంటారండి. బహుశా అనుకుంటారేమో ఇంత ఆత్రమా అనుకుంటారా అని. చూడండి, ఎవరైనా ఏదైనా పెడితే మనకి భారతీయులకు ఒక అలవాటు ఉంటుంది, అదేంటంటే మొహమాటం అంటారు కదా. మొహమాటం. కొంచెం ఏమంటారండి, బిర్యానీ వద్దులేండి అంటే లోపల కొంచెం వేస్తే బాగుండని ఉన్నప్పటికీ వద్దులేండి, పర్వాలేదులేండి అంటారు కదండి చాలాసార్లు. మళ్ళీ బలవంతంగా వేస్తే అప్పుడు తింటాం, ఎందుకంటే మనకి చాలా మొహమాటం. భోజనం దగ్గర మొహమాట పడినా నష్టం లేదు, కొంచెం తక్కువ ఫుడ్ వెళ్ళినా ఇంకా అది ఆరోగ్యానికి మంచిదే. లేకపోతే ఇంకొకరు ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చేటప్పుడు దానికి మొహమాట పడినా పర్వాలేదు, కానీ దేవుని ఆశీర్వాదాలు తీసుకోవడానికి మాత్రం ఎప్పుడూ మొహమాట పడకూడదు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం దేవుడు అలా పలుకుతూ ఉండగానే, ప్రభు అది నా కొరకే, అది నా పక్షంగానే, అది నా కుటుంబంలోనే నెరవేరాలి అని ఆతురత, అని ఆసక్తి ఎవరికి ఉంటుందో వారి జీవితంలో దేవుని ఆశీర్వాద పలుకులు ఖచ్చితంగా నెరవేరుతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా సేవకులు లేకపోతే ఎవరైనా దేవుని బిడ్డలు మీ ఇంటికి వచ్చి, మీ ఇంటికి శుభమగునుగాక, మీకు కలిగిన సమస్తమునకు క్షేమము కలుగునుగాక, దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి విస్తరింప చేయునుగాక, గాడ్ బ్లెస్ యూ అనే మాట పలకగానే ఏమనుకోవాలి తెలుసా మనం మనసులో? ఆమేన్ అనాలి. హల్లెలూయా. కొంతమందికి అలా అనడం తెలియదండి. కొంతమంది మొహమాట పడిపోతూ ఉంటారు. కొంతమంది ఆ మాటలు ఏముందిలే అనుకుంటారు. జీవ మరణములు నాలుక వశము. హల్లెలూయా. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. నోటిలో, నాలుకలో దేవుడు ఒక శక్తి పెట్టాడంట. ఆ శక్తి ఏంటంటే, నీవేమి పలుకుతావో అవి నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతాయి. సో ఇతరులు మన గురించి ఏదైనా ఆశీర్వాద పలుకులు మాట్లాడినప్పుడు, దేవుని మందిరంలో ఆశీర్వాద వాగ్దానాలు దైవజనుడు ప్రకటిస్తూ ఉన్నప్పుడు అవి నెరవేరుతాయో లేదో అనే అనుమానం కొంతమందికి ఉంటుంది, కానీ శాపవచనాలు ఎవరైనా ఎప్పుడైనా పలుకుంటే అవి మాత్రం మైండ్లో స్ట్రాంగ్గా పడిపోతాయండి. అవునంటారా కాదంటారా? ఎవరో దారిన పోయేవారు, ప్రక్క ఇంటి వారు, లేకపోతే మనమంటే పడని వారు, మనమంటే ఇష్టం లేని వారు, మన మీద కోపం వచ్చిన వారు, ఎవరైనా ఏదైనా మీకు ఇలా అయిపోవాలి, మీకు ఎలా అయిపోతుంది అని ఏదన్నా అంటే, ఈ ఆశీర్వాద వచనాలన్నీ సునామీ వస్తే అన్నీ కొట్టుకుపోయినట్టు పోతాయి. ఏం గుర్తుండిపోతుందంటే శాపవచనాలే. అమ్మో, వారు పలికిన శాపాలు నా జీవితంలో నెరవేరిపోతాయేమో, అలాగే జరిగిపోతుందేమో, అలాగే కష్టం వచ్చేస్తుందేమో, అలాగే నష్టం వచ్చేస్తుందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రక్క ఆశీర్వాద పలుకులు, మరొక ప్రక్క శాపవచనాలు, ఇవి రెండు వినపడుతున్నప్పుడు ఆశీర్వాద పలుకులకు స్థానం ఇవ్వాలి, కానీ శాపవచనాలకు చెవి ఒగ్గకూడదు. హల్లెలూయా. ఒకవేళ అవి వినినప్పటికీ, అవి మన చెవిన పడినప్పటికీ నా కొరకు కాదు, నా విషయములో నెరవేరవు అని ఒకటి నిశ్చయించుకోవాలి. ఇంకొక శ్రేష్టమైన మాట ఏంటంటే, ఆ శాపాన్ని కూడా దేవుడు తీసుకొని దాన్ని మళ్ళీ ఆశీర్వాదంగా మార్చేసి మనకిచ్చేస్తాడంటండి. హల్లెలూయా. రీసైక్లింగ్ అనే ఒక ప్రొసీజర్ మనం ఎక్కువగా వింటూ ఉన్నాం కదా. తడి చెత్త, పొడి చెత్త అని గవర్నమెంట్ వారు కూడా 2 డస్ట్బిన్స్ ఇస్తూ ఉన్నారు ప్రతి ఇంటికి. డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్. వెట్ వేస్ట్ అంటే తడి చెత్తను యూజువల్గా ఒక చెట్లకు వేయడానికి ఎరువులలాగా, మాన్యూర్గా వాటన్నిటిని కొన్ని గుంటల్లో తవ్వి ఆ తడి చెత్తను వేసి కొంతకాలం ఉంచేస్తే అవి పొలాల్లో చెట్లకి, కుండీల్లో మొక్కలకు ఉపయోగపడతాయి. ఇక పొడి చెత్త గురించి మాట్లాడుకుంటే, డ్రై వేస్ట్ గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ దానిలో ప్లాస్టిక్ ఉంటే ఆ పాత లేకపోతే చెత్త ప్లాస్టిక్ అంతటిని, ప్లాస్టిక్ సామాన్లు, ప్లాస్టిక్ బాటిల్స్, వాటిని కొన్ని రకాలైన మెషిన్స్లోకి పంపించి కరిగించేసి క్రొత్త వస్తువులు వాటి నుండి తయారు చేస్తూ ఉంటారు. లేకపోతే ఏదైనా పేపర్స్ మనం తీసుకుంటే, ఒకవేళ కోక్ బాటిల్స్, ఇట్లాంటి టిన్స్ ఏమైనా ఉంటే కనుక అవి మెటల్తో తయారు చేయబడి ఉంటాయి కాబట్టి వాటన్నిటిని ఇంకొక మెషిన్లో వేస్తారు. వాటి నుండి మెటల్ వస్తుంది. దాంతో మళ్ళీ ఏదో ఒక వస్తువులు కొత్తగా తయారు చేసి దాన్ని ఏమంటారంటే రీసైక్లింగ్ అంటారనమాట. అంటే వచ్చింది చెత్తే, ఆ చెత్త మాత్రం చెత్తకి తప్ప ఎందుకు ఉపయోగపడదు, కానీ రీసైక్లింగ్ అనే ఒక మెషిన్లో వేసినప్పుడు, ఆ రీసైక్లింగ్ అనే ప్రాసెస్ గుండా దాన్ని పంపించినప్పుడు ఆ చెత్త ఉపయోగకరమైన పదార్థంగా
మనిషికే దేవుడు ఇంత జ్ఞానం ఇస్తే శాపాన్ని దేవుడు తన ప్రజల కొరకు ఆశీర్వాదంగా మార్చడంలో ఆయనకి ఇంకెంత సామర్థ్యం ఉంది. హల్లెలూయా.